హలో ఫ్రెండ్స్, ఈ కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి యూస్ చేస్తున్నారు. అది ఆండ్రాయిడ్ అవ్వచ్చు లేదా ఐఫోన్ అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ అనేది మాక్సిమం పీపుల్ అయితే యూస్ చేస్తున్నారు. సో మనకి ఆ స్మార్ట్ ఫోన్స్లో మనకి ఎన్నెన్నో మంచి బెస్ట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవాళ వీడియోలో నేను ఒక బెస్ట్ ఫీచర్ అండ్ మై ఫేవరెట్ ఫీచర్ గురించి డిస్కస్ చేస్తాను. అదే డు నాట్ డిస్టర్బ్ మోడ్. సో ఇవాళ వీడియోలో నేను వచ్చి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే ఏంటి అనేది చెప్తాను. అండ్ వాటి యొక్క ఫీచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ ఫీచర్స్ని మనకు తగ్గట్టుగా ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చి మనం డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది మనకి ఆండ్రాయిడ్లో అదేవిధంగా ఐఫోన్స్లో కూడా ఉంటుంది. డు నాట్ డిస్టర్బ్ మోడ్ అంటే ఏం లేదు, జస్ట్ అది మన ఆండ్రాయిడ్లో వచ్చే నోటిఫికేషన్స్ అనేది బ్లాక్ చేస్తుంది. అది ఫోన్ కాల్స్ అవ్వచ్చు, మెసేజెస్ అవ్వచ్చు, లేదా ఏదైనా నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఏదో ఒక అప్లికేషన్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు. ఇది కూడా మన మొబైల్కి అయితే నోటిఫికేషన్ రాదు అండ్ సౌండ్ కూడా రాదు. మొబైల్ కూడా వేక్ అనేది అవ్వదు. అంటే నోటిఫికేషన్ వచ్చిన లైటింగ్ అనేది వస్తుంది కదా మొబైల్లో, అది కూడా జరగదు. సో మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అండ్ సైలెంట్ మోడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మన సైలెంట్ మోడ్లో పెట్టినప్పుడు కాల్స్ వస్తాయి, మెసేజెస్ వస్తాయి అండ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. మరి కాకపోతే మనకి జస్ట్ సౌండ్ మాత్రమే రాదు అండ్ మనకి మొబైల్ కూడా లైట్ అనేది అవుతుంది. మొబైల్ అనేది స్క్రీన్ అనేది వెలుగుతుంది మనకి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా. బట్ డు నాట్ డిస్టర్బ్ మోడ్లో అయితే ఏమీ ఉండదు. సో డు నాట్ డిస్టర్బ్ మోడ్ అండ్ సైలెంట్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ డు నాట్ డిస్టర్బ్ మోడ్లో మనం కొన్ని సెట్టింగ్స్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ సైలెంట్ మోడ్లో అవేం లేదు, జస్ట్ సైలెంట్ చేయడం మాత్రం సైలెంట్ మోడ్ యొక్క వర్క్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది డు నాట్ డిస్టర్బ్ మోడ్ అండ్ సైలెంట్కి డిఫరెన్స్ అనేది. అండ్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ గురించి మనం ఇప్పుడు ఫుల్గా తెలుసుకుందాం. డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉన్న ఫుల్ ఫీచర్స్ అండ్ వాటిని ఏ విధంగా యూస్ చేయాలనే దాని గురించి అయితే ఇప్పుడు ఫుల్గా అయితే చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, డు నాట్ డిస్టర్బ్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవడం కోసం మనం పెద్ద కష్టం అయితే ఏం పడవసరం లేదు. జస్ట్ మీరు నోటిఫికేషన్ ప్యానల్ కిందకి స్లైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి డు నాట్ డిస్టర్బ్ అని ఉంది. సో ఒకవేళ మీకు కనుక అక్కడ కనిపించకపోతే ఇక్కడ కింద పెన్సిల్ ఐకాన్ ఉంది. మీ మొబైల్లో ఎడిట్ అయినా ఉండొచ్చు లేదా పెన్సిల్ ఐకాన్ ఉండొచ్చు. సో మొబైల్ వెర్షన్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆ పెన్సిల్ బటన్ మీద క్లిక్ చేసి మనకి ఈ విధంగా డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది మనకి కింద అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఏం లేదు, దాని మీద లాంగ్ ప్రెస్ చేసి అండ్ పైకి ఈ విధంగా డ్రాగ్ అనేది చేయండి. సో దట్ మనకైతే పైకి అనేది వెళ్తుంది. సో అప్పుడు మనం ఏం లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ డు నాట్ డిస్టర్బ్ మోడ్ మీద లాంగ్ ప్రెస్ అనేది చేయండి. సో లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి రేడియో బటన్ అనేది ఉంది కదా, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక ఈ విధంగా కాకపోయినా మనం సెట్టింగ్స్ నుంచి అయినా ఎనేబుల్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు సౌండ్ అండ్ వైబ్రేషన్ అని అయితే ఉంది. సో మీ మొబైల్లో సౌండ్ సెట్టింగ్స్ ఉండొచ్చు లేదా ఆడియో సెట్టింగ్స్ అని ఉండొచ్చు. సో మీ మొబైల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అది ఏ విధంగా ఉంది అనేది. సో ఇక్కడ మన సౌండ్ అండ్ వైబ్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసినట్టు చూసుకుంటే ఇక్కడ మనకి డు నాట్ డిస్టర్బ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన సరే మనకి సేమ్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి రేడియో బటన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేస్తే మనం డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది ఎనేబుల్ చేసినట్టే. ఫ్రెండ్స్, డు నాట్ డిస్టర్బ్ మోడ్లో ఉన్న సెట్టింగ్స్ అనేది ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ మనకి షెడ్యూల్స్ అని ఉంది. సో ఈ షెడ్యూల్స్ అంటే ఏం లేదు, మనం ఒక టైం అనేది సెట్ చేస్తే ఆ టైంకి మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అండ్ మనం ఎన్ టైం సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ టైంకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది ఆఫ్ అనేది అవుతుంది. సో దాన్ని ఏ విధంగా సెట్ చేయాలంటే ఇక్కడ యాడ్ మోడ్ అనుకో, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఈవెంట్ అండ్ టైం అని ఉంది. సో ఈవెంట్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదో ఒక నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే క్యాలెండర్ ఈవెంట్స్ లేదా సో ఇక్కడ మనకి క్యాలెండర్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నేను ఆన్లైన్ క్లాసెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను ఆల్రెడీ నా గూగుల్ క్యాలెండర్లో నేను ఆన్లైన్ క్లాస్ అనేది సెర్చ్ చేసుకున్న వాటి యొక్క టైం అనేది. సో ఆ టైంలో అయితే నాకు డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది ఆటోమేటిక్గా అయితే ఎనేబుల్ అవుతుంది. లేదు మీకు ఈ విధంగా కాదు అనుకుంటే మీరు యొక్క ఇక్కడ మనకి చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని టర్న్ ఆఫ్ చేయొచ్చు. లేదా డిలీట్ చేయాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత డిలీట్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక పర్టికులర్ టైం అనేది సెర్చ్ చేసుకోవాలండి. ఏం లేదు, ఇక్కడ యాడ్ మోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టైం అని ఉంది కదా, టైం మీద క్లిక్ చేయండి. సో నేను ఇక్కడ టైం అనేది ఇస్తాను. సో మీరు ఏం టైం అంటే మీ వర్కింగ్ అవర్స్ లేదా మీ స్టడీ అవర్స్ లేదా మీ స్లీపింగ్ అవర్స్ ఏదో ఒకటి మీరైతే సెట్ చేసుకోవచ్చు. సో నేనైతే టెస్ట్ అని ఇస్తాను అందాకలకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకునే డేస్ అని ఉంది. సో ఈ డు నాట్ డిస్టర్బ్ మోడ్ మనకి ప్రతిరోజు ఎనేబుల్ అవ్వాలా లేదా మీకు మండే టు సాటర్డే లేదా మండే ఒక రోజైనా. సో ఈ విధంగా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి మండే అండ్ సాటర్డే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్టార్ట్ టైం. సో మనకి ఏ టైంకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది ఎనేబుల్ కావాలి. సో నేనైతే 9 AM అనేది సెర్చ్ చేసుకున్నా అండ్ ఓకే మీద క్లిక్ చేసాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎండ్ టైం అని ఉంది. సో ఎండ్ టైం అంటే మనకి ఏ టైంకి మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది ఆఫ్ అవ్వాలి. సో నేనైతే ఇక్కడ జస్ట్ 12 PM అనేది సెట్ చేసుకున్నా అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేసా. సో ఈ విధంగా అయితే క్లిక్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనకి అలారం కెన్ ఓవర్ రైడ్ ఎండ్ టైం అని ఉంది. సో ఏంటి అంటే మనకి ఈ టైం మధ్యలో అంటే 9 to 12 PM మధ్యలో మనకి అలారమ్స్ అనేవి వస్తే డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది
ఆఫ్ అయిపోతుంది. సో మీ ఇష్టం, అది ఎనేబుల్ చేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ డు నాట్ డిస్టర్బ్ బిహేవియర్ అని ఉంది. సో ఇక్కడైతే ఆటోమేటిక్గా మనకి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అని మీకు తర్వాత చూపిస్తాను. సో ఈ సెట్టింగ్స్ మనకి ఈ విధంగా ఉంచుకోవాలా, అంటే నార్మల్ సెట్టింగ్స్ ఉంచాలా, లేదా ఇది ఒక పర్టికులర్ టైంకి మనం సెట్టింగ్స్ అని వేరే ఏమైనా పెట్టుకోవాలి అని అయితే అడుగుతుంది. సో అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ కాల్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకొని మనకి ఇక్కడ అలో కాల్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రమ్ ఎనీవన్ ఉంది. సో ఫ్రమ్ ఎనీవన్ సెలెక్ట్ చేసుకుంటే మనం డిఎన్డి మోడ్ ఆన్ చేసిన తర్వాత కూడా మనకి ఎవరి నుంచైనా కాల్స్ అనేవి వస్తాయి. సో ఫ్రమ్ కాంటాక్ట్స్ ఓన్లీ సెలెక్ట్ చేసుకు మన కాంటాక్ట్స్లో ఉన్న నెంబర్స్ నుంచి మాత్రం మనకైతే కాల్స్ వస్తాయి. స్టార్ట్ కాంటాక్ట్స్ అంటే మనం కొన్ని పర్టికులర్ కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఎవరి నుంచి అయితే మనకి ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయో, లేదా ఎవరి కాల్స్ అయితే మనం అటెండ్ అవుదాం అనుకుంటున్నామో. సో ఆ విధంగా మనం కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఏ విధంగా ఆ కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేనైతే చూపిస్తాను. సో డి నాట్ అలో ఎనీ కాల్స్ అంటే మనకి ఎవరి నుంచి కూడా కాల్స్ అనేది అటెండ్ అవ్వలేం, అంటే మనకి నోటిఫికేషన్ రాదు కాల్స్ వచ్చే సౌండ్ కానీ అండ్ రింగ్ టోన్ కానీ. ఇక్కడ మనం ఫ్రమ్ స్టార్ట్ కాంటాక్ట్స్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకి స్టార్ట్ కాంటాక్ట్స్ అనే ట్యాబ్ అనేది వస్తుంది. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. సో నాకు ఈ కాంటాక్ట్స్ నుంచి మాత్రమే కాల్స్ అనేవి వస్తాయి. మనం ఫస్ట్ కాంటాక్ట్ అనేది యాడ్ చేయాలంటే పైన మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ ఏ కాంటాక్ట్ కావాలో ఆ కాంటాక్ట్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసిన ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేస్తే మనకి ఆ కాంటాక్ట్ కూడా మనకైతే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏ కాంటాక్ట్స్ యొక్క కాల్స్ మాత్రం మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ కాల్ యాక్షన్ అయితే మీరు ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అలో రిపీట్ కాలర్స్ అని ఉంది. సో ఇది ఏంటి అంటే మనకి సమ్టైమ్స్ అన్నోన్ నెంబర్స్ నుంచి కానీ, లేదా మీరు స్టార్ కాంటాక్ట్స్ కాకుండా వేరే కాంటాక్ట్స్ నుంచి కానీ మనకి కాల్స్ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ అటెంప్ట్లో అయితే మనకి రింగ్ అవ్వదు అండ్ నోటిఫికేషన్ కూడా మనకి చూపించదు. సో మీరు అలో రిపీట్ కాలర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా పర్సన్ మనకి 15 minutes లోపల సెకండ్ టైం కనుక కాల్ చేస్తే సో అప్పుడైతే మనకి మొబైల్ అనేది రింగ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అది కూడా కంప్లీట్ మీ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి SMS, MMS అండ్ మెసేజింగ్ యాప్స్ అని ఉంది. సో దీని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఎల్లో మెసేజెస్ అని ఉంది. సో నేనైతే ఇక్కడ ఫ్రమ్ స్టార్ట్ కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, మీరైతే మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ కాంటాక్ట్స్ మనం ఎక్కడి నుంచి అయినా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో కింద చూసుకుని మనకి సీ ఆల్ ఎక్సెప్షన్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ అలో కాంటాక్ట్స్ ట్యాబ్ ఉంది అండ్ అలో మెసేజ్ ఉంది. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చేంజ్ చేస్తాం కాబట్టి దీన్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి అలో అలర్మ్స్ అని ఉంది. సో మనం డిఎన్డి మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకి అలర్మ్స్ అనేది రింగ్ అవ్వాలా లేదా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇది ఎనేబుల్ అయితే కావాలి. అండ్ ప్లే మీడియా సౌండ్, మీరు వీడియో కానీ మ్యూజిక్ కానీ ప్లే చేసినప్పుడు దాని యొక్క సౌండ్స్ అనేది ప్లే అవ్వాలా లేదని ఉంది. సో నేనైతే ఇది ఎనేబుల్ చేసుకున్నాను. అండ్ టచ్ సౌండ్స్ ఉంది, ఇదైతే నాకు అవసరం లేదు, ఆఫ్ చేసుకున్నా. అండ్ రిమైండర్స్ ఉంది, దీని అయితే నాకు కావాలి కాబట్టి అలో అనేది చేస్తున్నాను. అండ్ అలో ఈవెంట్స్ ఉంది, నాకు అది కూడా కావాలి కాబట్టి ఎనేబుల్ అనేది చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్దాం. మనకి రిస్ట్రిక్ట్ నోటిఫికేషన్స్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనకి డిఎన్డి మోడ్ ఆన్ చేసిన తర్వాత మన నోటిఫికేషన్స్ అనేది ఏ విధంగా కావాలి అని అడుగుతుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే నో సౌండ్ ఫ్రమ్ నోటిఫికేషన్ ఉంది. సో ఏంటంటే మనకి నోటిఫికేషన్ వస్తుంది బట్ సౌండ్ అనేది రాదు. సో దానివల్ల మనకి యూజ్ లేదు. బట్ సెకండ్ ఆప్షన్ ఉంది నో విజువల్స్ ఆర్ సౌండ్స్ ఫ్రమ్ నోటిఫికేషన్స్ అని ఉంది. సో అంటే మనకి నోటిఫికేషన్ రాదు అండ్ ఎటువంటి సౌండ్స్ కూడా రావు. సో మనకి ఏదైనా మెసేజ్ వచ్చిందంటే పైన నోటిఫికేషన్ అయితే చూపించదు. సో అది ఆప్షన్. లేదా మీరు కస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఇవి అయితే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, మీరు మీకు నచ్చిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన డిఎన్డి మోడ్ ఎనేబుల్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి బ్లాక్ అయిపోతాయి కదా. బట్ నాకైతే ఆ టైంలో నాకు వాట్సాప్ నుంచి మాత్రం నోటిఫికేషన్స్ అనేవి కావాలి. సో ఆ టైంలో ఏం చేయాలంటే వాట్సాప్ మీద లాంగ్ ప్రెస్ అనేది చేయండి అండ్ యాప్ ఇన్ఫో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసి మనకి ఇక్కడ గ్రూప్ నోటిఫికేషన్స్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్స్ అని ఉంది. ఆల్రెడీ ఇక్కడ పైన నాకు ఒక నేమ్ ఉంది TechKrish అని. సో అది నా వేరే కాంటాక్ట్ నేమ్ అది. సో అది ఎలా వచ్చిందని కూడా చెప్తాను. సో ఇక్కడ గ్రూప్ నోటిఫికేషన్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఇక్కడ అడ్వాన్స్ మీకు క్లిక్ చేస్తే ఇక మనకి ఓవర్ రైట్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి, గ్రూప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మాత్రమే మనకైతే నోటిఫికేషన్ సౌండ్ అనేది అండ్ పైన ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మనకైతే నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. పర్సన్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేది రావాలి అనుకుంటే ఇక్కడ మనకి మెసేజ్ నోటిఫికేషన్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి అండ్ ఓవర్ రైట్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ అనేది దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. సో మనకి ఇవేమీ వద్దు. సో నాకు ఇప్పుడు ఈ గ్రూప్ నోటిఫికేషన్స్ వద్దు, నార్మల్ నోటిఫికేషన్స్ వద్దు, ఓన్లీ నాకు ఏదో ఒక పర్సన్ నుంచి మాత్రం నోటిఫికేషన్స్ అనేవి కావాలి. దానికోసం ఏం చేస్తాను, వాట్సాప్ ఓపెన్ చేయండి. మీకు ఏ పర్సన్ నుంచి నోటిఫికేషన్స్ కావాలో ఆ పర్సన్ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయండి. సో ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి కింద కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్తో మీరైతే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే బై డిఫాల్ట్ అదే ఉంచేసాను. అండ్ నెక్స్ట్ ఈ విధంగా జస్ట్ మీరు కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఎనేబుల్ చేసుకొని చాలు.
సో ఈ విధంగా మనం కస్టమ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ వాట్సాప్ యాప్ ఇన్ఫోలోకి రండి అండ్ నోటిఫికేషన్స్ అనుకో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను TechKrish అనే కాంటాక్ట్కి నేను ఇప్పుడు ఏంటంటే కస్టమ్ నోటిఫికేషన్స్ అని ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ నేను ఎనేబుల్ చేసుకోకపోతే నాకు ఇక్కడ చూపించదు. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ నేమ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ ఉందిగా, అడ్వాన్స్డ్ మీరు క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళి ఓవర్ రైడ్ డూ నాట్ డిస్టర్బ్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు మొబైల్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్స్ రావు అండ్ వాట్సాప్ నుంచి కూడా రావు. ఎక్సెప్ట్ మనకి ఈ TechKrish అనే కాంటాక్ట్ ఉంది కదా, ఈ యొక్క కాంటాక్ట్ నుంచి వాట్సాప్లో తప్ప నాకు ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా నాకైతే రావు. సో ఇది ఒక పర్సనల్ నోటిఫికేషన్స్ మాత్రం నాకు వస్తుంది. సో మీకు కనుక ఏదైనా ఒక పర్టికులర్ గ్రూప్ నుంచి నోటిఫికేషన్స్ రావాలన్నా సరే మీరు ఏం లేదు, గ్రూప్కి కూడా కస్టమ్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అయిపోవడమే. అండ్ నెక్స్ట్ మీకు ఈ నోటిఫికేషన్స్ ఏమైనా కావాలనుకున్నా మీరు అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నార్మల్ మెసేజెస్ ఒక పర్టికులర్ కాంటాక్ట్ నుంచి ఏ విధంగా అలౌ చేయాలని చూద్దాం. సో ఆల్రెడీ మనం డూ నాట్ డిస్టర్బ్ మోడ్ సెట్టింగ్స్లో ఇక్కడ మనకి కొన్ని SMS అనేది స్టార్ కాంటాక్ట్స్లో మనం అయితే కొంతమంది సెలెక్ట్ చేసుకున్నాం. అవి కాకుండా వేరే పర్సన్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను. సో అంటే ఇప్పుడు సంథింగ్ నాకు ఇప్పుడు జియో నుంచి నోటిఫికేషన్స్ అయినా వస్తాయి మెసేజ్. సో నాకు ఆ జియో నుంచి వచ్చే మెసేజ్ నాకు కావాలి. సో నేను ఏం చేస్తాను అనేది దానికోసం మెసెంజర్ అనేది ఓపెన్ చేస్తాను. అది నేను మెసేజ్ అని ఓపెన్ చేస్తా. ఇక్కడ 3 డాట్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసి అండ్ పీపుల్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తున్నాం. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది దాన్ని క్లిక్ చేస్తున్నా. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అడ్వాన్స్డ్ అనేది దాన్ని క్లిక్ చేసి ఓవర్ రైడ్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అని సెలెక్ట్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎవరెవరు ఎక్సెప్షన్ లిస్ట్లో పెట్టామనేది చూడడానికి ఏం లేదు, డూ నాట్ డిస్టర్బ్ మోడ్ మళ్ళీ ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత సీ ఆల్ ఎక్సెప్షన్స్ ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అలో యాప్స్ టు ఓవర్ రైడ్ ఉంది. సో అలో యాప్స్ టు ఓవర్ రైడ్ మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు నేను వాట్సాప్ నుంచి నాకైతే నోటిఫికేషన్స్ అని ఎనేబుల్ చేసుకున్నా. అండ్ నేను జియో మెసేజింగ్ నుంచి కూడా నేనైతే నోటిఫికేషన్స్ అని అలౌ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఈ రెండు ఒక ఎక్సెప్షన్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను టెలిగ్రామ్ నుంచి ఎవరైనా ఎనేబుల్ చేయాలంటే టెలిగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏ కాంటాక్ట్ నుంచి మీరు ఏదైతే నోటిఫికేషన్స్ అనేది కావాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్ని ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ అనుకో దాన్ని క్లిక్ చేయండి. అండ్ కస్టమైజ్ అనేది దాన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎనేబుల్ కస్టమ్ నోటిఫికేషన్స్ అనేది దీని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కస్టమ్ నోటిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టెలిగ్రామ్ యాప్ ఇన్ఫోలోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో టెలిగ్రామ్ యాప్ ఇన్ఫోలోకి వెళ్తే నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. అండ్ చూడొచ్చు ఇక్కడ నాకు టెలిగ్రామ్ అనే కాంటాక్ట్ అనేది నోటిఫికేషన్స్ అనేది కస్టమ్ నోటిఫికేషన్స్ అనేది సెట్ చేశాను కాబట్టి సో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఆ నేమ్ క్లిక్ చేయండి. అండ్ అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఓవర్ రైడ్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ నేను ఏం చేస్తానంటే నా యొక్క కంప్లీట్ డైలీ రొటీన్ మొత్తం కూడా నేను టు డూ లిస్ట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ఉంచుకుంటా. అండ్ రేపు చేయాల్సిన వర్క్స్ని అండ్ అన్నింటిలో కూడా నేను టు డూ లిస్ట్లో ప్లాన్ చేసుకుంటా. అండ్ వాళ్ళకి రిమైండర్స్ కూడా నేను సెట్ చేసి ఉంచుతా. సో నేను DND మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత కూడా నాకు ఆ రిమైండర్స్ యొక్క నోటిఫికేషన్ అనేది కావాలి. ఆ అప్లికేషన్ మీద లాంగ్ ప్రెస్ చేసి అండ్ యాప్ ఫోన్లోకి వెళ్ళండి. అండ్ వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్స్ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి. సో వీటిలో మనకి ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ మనకు కావాలి అని అడుగుతుంది. నాకైతే ఇక్కడ రిమైండర్స్ నుంచి నాకైతే నోటిఫికేషన్స్ రావాలి. సో దానికోసం నేను రిమైండర్ మీద క్లిక్ చేస్తా. అండ్ అడ్వాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఓవర్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్. మీరు ఏ అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో సో అప్లికేషన్ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి నోటిఫికేషన్ ఓవర్ డూ నాట్ డిస్టర్బ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఆ అప్లికేషన్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది నా వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. మీ యొక్క సజెషన్స్ కానీ ఏమైనా అయితే కామెంట్ బాక్స్లో తెలపండి. సో నేనైతే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ క్రిష్ లెట్ బి సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.